నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్, ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్. ఎల్ఐపి సార్, నాకు హక్కుంది మాట్లాడడానికి. నేను మంత్రిని సార్. ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. వారు మాట్లాడిన సేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ అవ్వకుండా అన్ని వింటూనే ఉన్నాం. దయచేసి వినండి. అవైతే మా వాళ్ళు ఉంటారు అని కాదు. అది వాస్తవమా అవాస్తవమా అనేది మేము మాట్లాడి చెప్తాం. అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాట్ దిస్ ఇదేనండి సభ సాంప్రదాయం. ఇదేనండి ఎవరు చెప్పారు? ఏం పీకారని చెప్పా. 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకంటే మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? తప్పు కదండి. పీక్కోండి ఆ వర్డ్ గుర్తించేయమండి.